జనరల్గా చేసే మిస్టేక్స్ మేడం, ఫస్ట్ చాలా చదువుతారు, టెస్టులు రాయరు మేడం. ఎక్కువ చదువుతారు, రోజు 12 గంటలు చదువుతారు, ఒక గంట కూడా టెస్ట్ రాయరు, 10 క్వశ్చన్లు కూడా టెస్ట్ రాయరు. రెండోది, బాగా చదువుతారు, బాగా రాస్తారు టెస్టులు, పోయి ఎగ్జామ్ హాల్లో టెన్షన్ పడతారు, అక్కడ రాయరు. అక్కడ ఒక పొద్దున 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు. ఇవి 2 ప్యాటర్న్స్ మేడం మిస్టేక్స్ లో. ఒకటి ప్రిపరేషన్ లో టెస్టులు రాయకపోవడం, 2 యాక్చువల్ ఎగ్జామ్ రోజు టెన్షన్ పడడం. సో ఇవి రెండింటిని ఓవర్కమ్ కావాలి. ఫస్ట్ నేను ప్రిపరేషన్ లో నేను ఒక 6 గంటలు చదివితే ఇంకా 3-4 గంటలు ఐ యూస్ టు వర్క్ ఆన్ మై టెస్ట్స్ మేడం. టెస్ట్ రాసి వాటి సొల్యూషన్ చదివేవాను, ఏవి తప్పు చేశాను, ఏవి కరెక్ట్ చేశాను, ఎందుకు కరెక్ట్ చేశాను, ఎందుకు తప్పు చేశాను అనాలిసిస్ చేసుకున్నాను. సెకండ్, నేను ఎగ్జామ్ రోజు డేని ఎవ్రీ టెస్ట్లో నేను సిమ్యులేట్ చేసేవాను. అంటే ఇప్పుడు నేను ఒక మాక్ టెస్ట్ రాస్తే ఈరోజు, ఒక రియల్ ఎగ్జామ్లో ఎలా అయితే నేను OMR తీసుకుంటానో, ఎలా బబుల్ చేస్తాను, ఎలా అండర్లైన్ చేస్తాను, ఎలా మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ మార్క్ చేస్తాను అని సిమ్యులేట్ చేసేవాను నేను ఎవ్రీ టెస్ట్లో. అదే నేను ఎగ్జామ్ డేలో కూడా యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేసేవాను. సో మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే ప్రిలిమ్స్కి మేజర్గా, బికాజ్ ఐ క్లియర్డ్ 4 ప్రిలిమ్స్ నౌ ఇప్పటివరకు. మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయాలంటే మాత్రం ఎక్కువ టెస్టులు రాయండి, అండ్ ఎక్కువ టెస్టులు కూడా ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో రాయండి, ఎగ్జామ్ డే సిమ్యులేట్ చేస్తూ రాయండి. అండ్ ఎగ్జామ్ డే రోజు మీరు ఏదైతే మాక్ టెస్ట్లో సిమ్యులేట్ చేశారో యాజ్ ఇట్ ఈస్గా అదే చేయండి, మళ్ళీ కొత్త ప్రయోగాలు చేయకండి.